హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే గోంగూర చికెన్ స్పైసీగా యమ్మీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా గోంగూర తీసుకొని మంచిగా కడిగేసి ఇలా కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకొని చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా బాయిల్ చేసుకొని మొత్తం బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ పోయక్కర్లేదు, మనం కడుగుతాం కదా, కడిగేసి ఆ ఆవిరితోనే అది ఉడికిపోతుంది అనమాట. ఇలా ఉడికిపోయిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ఒక పెద్ద సైజు ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన ఆనియన్స్లో ఈ చికెన్ని వేసుకొని కొంచెం సేపు కలిపేసి మగ్గనివ్వాలి. చూసారా, వీడియోలో చూపించే విధంగా చేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఈ స్టైల్లో ట్రై చేయండి. గోంగూర కూడా ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. సో పక్కన చికెన్ ఒక పక్క పెట్టుకున్నాను కదా, అంటే తొందరగా అవుతుంది కదా అనేసి, తొందరగా వంట కంప్లీట్ అవ్వాలంటే ఇలాంటివి మరి మనం చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఇలా వేగిన చికెన్లో కొంచెం ఒక 2 టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. నేను ఎప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటాను కదా, ఏ కర్రీకైనా ఒకే స్టైల్లో చేస్తాను అనమాట. అలానే దీనికి కూడా నేను చేశాను. సో ఇలా చేశాక మసాలా టమాటా అంతా వేసేసి బాగా ఫ్రై అంటే అందులో వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూరని వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే గోంగూర అంతా ఆకు కదా, ముద్దలా అయిపోతుంది. ఒక దగ్గరకి కొంచెం స్ప్రెడ్ అయ్యేటప్పటికి టైం పడుతుంది. చాలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, అంతా కలిసిపోయింది చికెన్ అంతా. ఇందులో వాటర్ కంటెంట్ కొంచెం ఉంటుంది కదా, అది బాగా వాటర్ తగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. నేను ఎప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా ఎప్పుడు వేస్తాను. మధ్యలో వేసుకుంటే దాని ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది అనమాట. ముందు మనం ఆనియన్స్లో వేయిస్తే దాని ఫ్లేవర్ ఉండదు. అందుకని నేను ఎప్పుడు కూరలో ఇలా మధ్యలోనే వేస్తూ ఉంటాను. ఇలా వేస్తే పచ్చిమిర్చి ఫ్లేవర్ భలే తగులుతుంది, చాలా బాగుంటుంది కూర కూడా. సో ఫ్రెండ్స్, చూసారా, మొత్తం వాటర్ అంతా తగ్గిపోయింది. అంటే చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. చూసారా, ఇలా అన్నమాట. అప్పుడు నేను గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. సో ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే ఇలానే ట్రై చేయండి. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను. యమ్మీగా టేస్టీగా ఎంతో బాగుంటుంది. ఇలా గోంగూర చికెన్ ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. నా ఈ ఛానల్లో చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.